బ్యాక్ టు న్యూస్. హోదాకు మంగళం పాడి ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం డ్యామేజ్ కంట్రోల్ చర్యలను కొనసాగిస్తోంది. విమర్శలతో చెలరేగిపోతున్న అన్ని పార్టీల నేతలపై ఎదురుదాడి మొదలుపెట్టారు బీజేపీ నేతలు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే ఏపీకి ఎక్కువ మేలు జరుగుతుందని వాయిస్ పెంచారు. ఏపీ దుస్థితికి కాంగ్రెసే కారణమంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరక మంచిది కాదని భావిస్తున్న బీజేపీ నేతలు ఎదురుదాడి వ్యూహంతో ముందుకెడుతున్నారు. హోదా విషయంలో ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ దూకుడు పెంచారు. చట్టాలు చేయకుండా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఏకిపారేస్తున్నారు. రాహుల్ను ప్రధాని చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని తీవ్రస్థాయిలో దండెత్తారు. ప్యాకేజీతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు బీజేపీ నేతలు. పారిశ్రామిక రాయితీలకు హోదాకు సంబంధం లేదని చెప్పారు. విభజన సమయంలో సమస్యలను ప్రస్తావించింది తానొక్కడే అని గుర్తు చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన వెంకయ్య కాంగ్రెస్ సహా తమ పార్టీపై విమర్శలు చేస్తున్న నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు నేను మాడకపోతే ఈ రోజు చర్చ లేదు. ఎందుకంటే చట్టం ఒకసారి పాస్ అయిపోయిన తర్వాత చర్చించుకోవడం చెప్పండి. చట్టం పాస్ కాకముందు ఏమైనా చర్చించుకుంటే అవుతుంది, కానీ చట్టం పాస్ అయిన తర్వాత ఇప్పుడు మేము అటు చేసేవాళ్ళం చాలా మంది పోరాట యోధులు కొందరు తయారై ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారో మనకు తెలవదు, ఎక్కడ ఉన్నారో మనకు తెలవదు, వాళ్ళకి ఏమైందో కూడా మనకు తెలవదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు అది మాట్లాడారు. ఈ మాట్లాడడానికి కూడా కారణం నేను ఆ రోజు లేవనెత్తిన అంశాలు. దీంట్లో ప్రత్యేక హోదా వస్తే మనకి ఏమొస్తుంది అని అడుగుతున్నారు కొంతమంది. ప్రత్యేక హోదాకి పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదు. ఏపీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెసే అని ఏపీ బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ముందు సీమాంధ్ర నేతల అభిప్రాయాన్ని తీసుకోలేదన్నారు. అన్యాయం జరిగిన తర్వాత ఇప్పుడు అందరూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంత ప్రాముఖ్యత ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించి దబ్బివ్వకపోగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించడమే కాకుండా 100కి 90 వంతులు కాదు 100కి 100 కూడా మేము భరిస్తామని చెప్తే అంతకన్నా గొప్పది ఇంకేముందనే విషయం. దాని మేము క్లారిటీ కూడా మొన్న ప్రధానమంత్రి గారిని అరుణ్ జైట్లీ గారిని కూడా అడిగితే వాళ్ళు 2014 మార్చి తర్వాత మేము భరిస్తాము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అది రాష్ట్రానికి మేలా కీడా. హోదా ఇవ్వకుండా సీమాంధ్ర ప్రజల్ని బీజేపీ మోసం చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ సహా వైసీపీ కాంగ్రెస్ పార్టీలు కేంద్రాన్ని దుయ్యపడుతున్నాయి. దీంతో ప్యాకేజీ ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు త్వరలోనే జనంబాట పట్టనుంది ఏపీ బీజేపీ. సభలు ఏర్పాటు చేయడంతో పాటు విపక్షాలకు ధీటుగా జవాబు చెప్పాలని నిర్ణయించి ఆ దిశగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.